అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే రోజులాగానే మా అక్కోళ్ళ ఇంటికి వెళ్ళా. కానీ మా అక్క ఈరోజు పూజ అయితే బాగా చేసుకునింది, శనివారం అని. ఇంకా నేను కూడా ఈరోజు మా అక్క వాళ్ళ ఇంట్లో వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యి వీడియో ఆన్ చేశాను. మా అక్క హాయ్ చెప్తుంది, నేను వీడియో ఆన్ చేశాను. ఇంకా ఇక్కడైతే గోవాకు పప్పు చేస్తుంది మా అక్క. మా బావ వస్తాడు, ఇంకా భోజనం టైం అయిందని. ఇంకా మా అక్క అన్నీ వేసిన తర్వాత ఇక్కడైతే పైన నూనె వేసింది. ఎందుకు నూనె వేసామని అడిగితే కనుక పప్పు ఉడికి పొంగి పైకి వచ్చి కుక్కర్ గలీజ్ కాకుండా ఉంటుందంట. అది చెప్పడంతో పాటు నాకు 4 చివాట్లు పెట్టింది. ఇన్ని రోజుల నుంచి వంట చేస్తానో ఇది తెలీదా నీకని. అదేందో మా అక్క రోజుకి ఒకసారన్నా తిడుతుంది. నాకైతే అర్థమే కాదు. నేను తిట్టించుకుంటానో మా అక్క తిడుతుందో కూడా అర్థం కాదు. ఇంకా ఏదైతే మా అక్కోళ్ళ ఇంట్లో షోకేస్ చూడండి, వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా ఉన్నాడు కదా. ఈ పక్కన శివయ్య, ఆ పక్క పూరి జగన్నాథ స్వామి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా, పిల్లలు వెళ్ళినా మా అక్క వాళ్ళు వెళ్ళినా ఖచ్చితంగా ఏదో ఒక విగ్రహం అయితే తీసుకొచ్చి షోకేస్లో పెడతారు. వీళ్ళున్నప్పుడు ఆ షోకేస్ కూడా నేను మొత్తము వీడియో తీసి పెడతాను. ఇంకా మా అక్క అయితే పప్పు తిరువాత పెట్టేసింది. మా అక్క వంటలు చాలా అంటే చాలా బాగా చేస్తుంది. మా అక్క వంటలకి అందరు ఫ్యాను. అది కూడా టీ స్పెషల్ టీ అయితే ఇంకా బాగా చేస్తుంది అనమాట. అదేందో మా అక్క చేసిన వంటలు నేను కూడా ట్రై చేస్తూనే ఉంటాను కదా. అంటే మామూలుగా అన్ని వంటలు చేస్తాం కదా. సో ఎంత మా అక్క చేసినట్టు కొలతలు పెట్టి అన్నీ అట్లా చేసినా మా అక్క చేతి వంట అయితే నాకు రాదు. మీకు కూడా మీ అమ్మ చేతి వంట రాదా? సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.